హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ అశ్మున్షి అండ్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. సో ఈ వీడియో రిలేషన్షిప్ పరంగా ఉంటుంది అండ్ కెరియర్ పరంగా కూడా ఉంటుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే 9505752242 నెంబర్ అక్కడ ఉంది కదా. సో ఆ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే మరి యూనివర్స్ ఈ అక్టోబర్ మంత్లో మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు చూద్దామండి. మీకు ఈ అక్టోబర్ మంత్ గుడ్ న్యూస్ని తెస్తుందా, బ్యాడ్ న్యూస్ని తెస్తుందా చూద్దాం. మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి ఈ అక్టోబర్ మంత్కి సంబంధించి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సూపర్. ద డెవిల్. మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉన్నారండి. తను న్యూ పర్సనా, పాస్ట్ పర్సనా చూద్దాము. మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. ఏదో లస్ట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. మరి చూద్దామండి ఆ పర్సన్ ఎవరు. మరి మీ పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా? మిమ్మల్ని అయితే 24/7 గమనిస్తూ ఉన్నారండి ఆ పర్సన్. మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు అని చెప్పచ్చు. సో కార్డ్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. టూ కార్డ్స్. ఓకే ఇంకా మనకు కార్డ్స్ అవసరం ఉంటే మళ్ళీ తీసుకుంటాను. ఫస్ట్ మీది మీ పర్సన్ది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నెంబర్ అయితే చెప్పేస్తానండి. 7/21, 9, 2, 11, 6, 10, 8, 17, 9, 14, 15 ఈ నెంబర్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. లేదా రాసుల పరంగా అయితే మేషం, సింహం, ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. మిథునం, తుల, కుంభరాశి స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. అలాగే కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండి. ఓకే అండ్ వృషభం, కన్యా, మకర రాశి కూడా ఉంది. సో ఆల్ సైన్స్ అయితే చూడొచ్చండి. ఓకే నో ప్రాబ్లం. ఈ రాసులు లేదా నంబర్స్ మీదైనా మీ పర్సన్ అయినా. ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏం వచ్చింది అంటే 6 ఆఫ్ కప్స్. ఈ అక్టోబర్ మంత్లో న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందండి. మీ జీవితం ఒక కొత్త సైకిల్ అనేది తీసుకుంటుందన్నమాట. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కూడా ఉందండి. ఈ మంత్లో మీరు మీ టీన్ ఫ్లేమ్ని మీరు కలుసుకోబోతున్నారు అని చెప్పొచ్చు. వారితో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి అయితే మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. ఈ పర్సన్కి మీ మీద చాలా లస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా అనిపిస్తుందండి. చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. మిమ్మల్ని ఏ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచుతున్నారో ఆ పర్సన్కి మీ మీద చాలా లస్ట్ ఫీలింగ్ ఉంది ఎక్కువగా అన్నమాట. సో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీరేమో ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, హీల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. ఆ టైంలో మీ పర్సన్ ఏమో మళ్ళీ మీరు బాగా గుర్తుకు రావడం, తనకు స్లీప్లెస్ నైట్స్ ఉండడం, నిద్ర పట్టకపోవడం లాంటిది అనమాట. ఆ పర్సనే మళ్ళీ కప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అంత ప్రేమగానే వస్తున్నారా ఈ పర్సన్ అంటే? తనకు ఆప్షన్స్ ఉంటాయండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. సో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా మిమ్మల్ని ఎలా మెయింటైన్ చేయాలి, అదర్ పర్సన్ ఎలా మెయింటైన్ చేయాలి. తన లైఫ్లో 2 పర్సన్స్ ఉన్నారనుకోండి. సో వారిని మిమ్మల్ని మెయింటైన్ చేయాలంటే కష్టం అయిపోతుంది కదా. ఆ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా సతమతం అయిపోతున్నారనమాట. తనకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. ఓకే అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా 3rd పర్సన్ ఉన్నారండి. తను వాళ్ళ వైఫ్ కావచ్చు, లేదా అదర్ పర్సన్ ఉండొచ్చు. మీకు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతే మీ పర్సన్ తన లైఫ్లో ఇంకొక పర్సన్ అయితే ఉన్నారండి. తను ఖాళీగా అయితే లేరు. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ మళ్ళీ మీరు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి. తనని మిమ్మల్ని ఎలా మెయింటైన్ చేయాలో తనకు అర్థం కావడం లేదు. మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. అండ్ తన లైఫ్లో 3rd పర్సన్ కూడా చాలా డామినేట్ పర్సన్ కూడా అండి.
అండ్ తన లైఫ్లో అయితే చాలా రొమాంటిక్ పర్సన్ అనమాట, చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారు. వారి విషయంలో మీ పర్సన్ సతమతం అయిపోతున్నారండి. ఇంకా ఆ పర్సన్ ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్ అనమాట. తను వారిని ఎదిరించడం మీ పర్సన్ వల్ల కాదు అని చెప్పొచ్చు. ఓకే, వారికి మీ పర్సన్ భయపడుతున్నారు. ఓకే, కానీ మీతో రీయూనియన్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ కోరుకుంటున్నారు కదా, ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది మీకు మీ పర్సన్కి. మీరేమో ఇంకా ఈ పదే పదే ఈ పర్సన్ గుర్తుకు తెచ్చుకోవడం, బాధపడడం లాంటివి చేస్తూ ఉన్నారండి. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకోవడం లాంటిది అనమాట. మీ పర్సన్ ఎలా ఉన్నారంటే చాలా హ్యాపీగా తన లైఫ్లో కొత్త కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళడం. మీ పర్సన్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ కొంతమంది ఉంటారు కదా అండి, ఇట్లా ఇన్మెచ్యూర్గా ఆలోచించడం, ఏ రిలేషన్షిప్ పడితే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం లాంటిది అనమాట. అదే పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారండి, కొంతమంది మాత్రమే ఇది. సో వారితో మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పొచ్చు. కానీ మీకు మాత్రం స్లీప్లెస్ నైట్స్, ఆ పర్సన్ గురించి ఆలోచించడం, చాలా చాలా బాధపడడం, మిమ్మల్ని స్టక్ చేసేసారు మీ పర్సన్. ఇంకా మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ మంత్ లో కొంతమంది అయితే ఇంకా మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేయమని చెప్తున్నారండి యూనివర్స్. ఇంకా మీకు టైం అయితే రాలేదు రీయూనియన్ కి అని చెప్తున్నారనమాట. కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ వస్తున్నారండి, రీయూనియన్ అవుతుందన్నమాట. వారికి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది అని చెప్పాను కదా, అందుకనే కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారు, తను ఆకర్షణతో వస్తున్నారు. అండ్ కొంతమందికి ఏమో ఇంకా మీరు మీ పర్సన్ గురించి ఇంకా వెయిట్ చేయాల్సిందే అని చెప్తున్నారనమాట యూనివర్స్. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం, మీరేమో మీ పర్సన్ని స్పై చేయడం లాంటివి జరుగుతూ ఉంటుందండి కొంతమందికి ఈ మంత్లో కూడా. అండ్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఆ పర్సన్ మీకు అంత జస్టిస్ అనేది మీ రిలేషన్షిప్ పరంగా తను ఇవ్వరండి. సో మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతేనే మంచిది అని చెప్తున్నారనమాట. ఈ జస్టిస్ కార్డ్ ఎప్పుడు వస్తుందంటే, కొంతమంది కోర్ట్ కేసెస్లో ఉంటే మీకు అనుగుణంగా తీర్పు వస్తుంది. అండ్ కొంతమందికి ఏమో సో మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదనమాట. మీరు మీ పర్సన్ మీద చాలా ప్రేమను చూపించడం, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని కేర్ కూడా చేయరండి. చాలా డామినేట్ పర్సన్ తను, ఇంకా వాళ్ళు ఏమైపోతే తనకేంది అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట. మీరు ఏడ్చిన అవసరం లేదు తనకి, అసలు మీరు ఏమైపోయినా తనకు అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారండి ఆ పర్సన్. సో అందుకనే యూనివర్స్ చెప్తున్నారు, మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే లేదు. సో మీరు మూవ్ ఆన్ అయిపోతేనే మంచిది అన్నట్టుగా చెప్తా ఉన్నారనమాట. తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టం అండి. సో మీరు స్టక్ అయిపోతున్నారు, చాలా బాధపడతా ఉన్నారు. కొంతమంది ఇంకా పర్సన్ గురించి ఆలోచించడం. అండ్ కొంతమందికి అయితే మీకు ఈ మంత్లో ఎవరైనా నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ అయితే ఉందండి. సో జాగ్రత్తగా డీల్ చేసుకోండి. మీరు స్టక్ అయిపోతున్నారు, క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు. అండ్ సేమ్ వేలోనే మీ పర్సన్ కూడా సైలెంట్గా అనమాట మీ రిలేషన్షిప్ గురించి తను ఎలాంటి స్టెప్ తీసుకోకుండా సైలెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు రైట్ టైం కోసం. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే చేస్తారు, కాబట్టి టైం పడుతుంది అనమాట. ఓకే, చాలా మంది మన వ్యూయర్స్ అయితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఉంది ఈ మంత్లో. మీ పర్సన్ గిల్ట్ ఫీల్ అవుతున్నారండి. తనే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటాను అన్నట్టుగా మీకేదో బాధ పెట్టినట్టుగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి. తనకు తెలుసు అండి, నిజం చెప్పాలంటే మీ పరంగా తను ఎలాంటి స్టెప్ తీసుకోవడం లేదు, మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వడం లేదు. మీరు మాత్రం ఒక మదర్ లవింగ్ ఇస్తారు ఈ పర్సన్, కానీ ఈ పర్సన్కి తెలుసు. కానీ తన లైఫ్లో మరి అదర్ పర్సనా, లేదా కాస్ట్ పరంగా, లేదా ఇంకేదైనా ఉండొచ్చు అండి సిచ్యువేషన్, తన కెరియరా, లేదా తను ఒకరే సన్ ఆర్ డాటర్ ఎవరైనా ఉంటే ఇంకా తన ఫ్యామిలీ అంతా బాధ్యతనే మోయాల్సి కూడా ఉండొచ్చు. సో ఈ పట్ల మ్యారేజ్ చేసుకోవడం కూడా ఇష్టం లేకపోవచ్చు ఈ పర్సన్కి. సో ఆ విషయంలో కూడా మీ పర్సన్ గిల్టీ ఫీల్ అవుతున్నారండి, బాధపడుతున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు మీ పర్సన్ని కొంతమంది చేయడం లేదు, కాల్ మెసేజ్ చేయడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమందికి చెప్పాను ఆల్రెడీ నేను, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమంది లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఈ మంత్లోకి. బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మనకు, ద వరల్డ్. మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిందండి, న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే కొంతమంది మీరు ఓల్డ్ రిలేషన్షిప్ నుంచి మీరు ఎప్పుడైతే హీల్ అవుతున్నారో ఆ టైంలో న్యూ పర్సన్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారి లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. తన ఏజ్ వచ్చేసి 18 to 25 ఉంటుంది. ఓకే,
అండ్ కొంతమందికేమో మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారండి. తను మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కావచ్చు. ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారండి. మీ ఇద్దరికి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. ఆన్లైన్లో కలిసిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో మీరిద్దరు కూడా కలుసుకునే ఛాన్స్ అయితే ఉందండి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి. అండ్ మీకు ఈ మంత్లో ఒక క్లారిటీ కూడా వస్తుందండి. మీకు ఏ క్లారిటీ అయితే కావాలి మీ పర్సన్ దగ్గర నుంచి. మీకు తెలియకుండా ఈ పర్సన్ ఏదో దాచుతున్నారు, మీకు ఏమి చెప్పడం లేదు, ఏదో ఉంది మీ ఇద్దరు రిలేషన్షిప్ మధ్యలో ఏదో ఉంది అన్నట్టుగా మీకు ఏదో డౌట్ అనేది ఉందండి. ఆ క్లారిటీ అనేది మీకు ఈ మంత్లో తెలిసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే, కొంతమంది మీ టీన్ ఫ్లేమ్ని మీరు కలుసుకునే ఛాన్స్ ఉందండి. మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ కొంతమందికి అయితే మీ వాల్యూ కూడా మీ పర్సన్కి తెలిసి వస్తుంది అని కూడా చెప్పొచ్చండి. ఎలా తెలుస్తుందంటే థర్డ్ పర్సన్ వల్లనే మీ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది ఈ మంత్లో అని చెప్పొచ్చు. మీ వాల్యూ మీ పర్సన్కి తెలియడం వల్లనే మళ్ళీ మీతో రీయూనియన్ చేసే ఛాన్స్ ఉంది. మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమందికి అయితే మీ పర్సన్ చాలా పిరికిగా ఆలోచించే పర్సన్ కూడా అయి ఉంటారు. ధైర్యం అనేది ఉండదు ఈ పర్సన్కి, భయపడతారనమాట. ఓకే, మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి. మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ కూడా కొంతమందికి థర్డ్ పర్సన్ మోసం చేయడం వలన మీ పర్సన్ కూడా చాలా బాధపడతా ఉన్నారనమాట. మీ పర్సన్కి థర్డ్ పర్సన్తో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. వారిద్దరికి చాలా గొడవలు అనేది జరగబోతున్నాయి మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి. సో దానివలన మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అసలు నిద్ర కూడా పట్టదు అని చెప్పొచ్చు. మీ పర్సన్కి తన ధైర్యాన్ని అంతా తను లాస్ అయ్యారు. తను ఎప్పుడైతే థర్డ్ పర్సన్తో రిలేషన్షిప్లోకి వెళ్ళారో స్టార్టింగ్లో కొన్ని రోజులు బాగానే ఉన్నారండి మీ పర్సన్. సో రాను రాను తను డామినేట్ పర్సన్ అవన్నీ తెలియడం వలన మీ పర్సన్ ఎనర్జీ అనేది అంతా తగ్గిపోయింది. తన ఎనర్జీ అసలు లేదండి మీ పర్సన్కి. సో తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు అని చెప్పచ్చు. అండ్ మీ పర్సన్ అయితే చాలా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ కూడా ఉంటారండి. ఈ మంత్లో మీ లైఫ్లోకి వచ్చే పర్సన్స్ రాసి చెప్తాను నేను. మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండి. వృషభం, కన్య, మకర రాశి. అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అండి. ఓకే, వీరికి ఖచ్చితంగా రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది, న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ కొంతమందికి ఏమో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. తను మీ దగ్గర నుంచి ఏదైనా క్లారిటీ కావాలని చేస్తారా లేదా మీతో రీయూనియన్ చేయాలని చేస్తారో తెలియదు, కాకపోతే ఖచ్చితంగా కాల్ అనేది రాబోతుంది అనమాట. ఓకే, ఆ పర్సన్ ఏదో ఒక క్లారిటీ అయితే కోరుకుంటారనమాట మీ దగ్గర. సో తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు కదా, తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు కదా, సో దానికి కూడా మీరు ఒప్పుకుంటారా లేదా అన్నట్టుగా కూడా క్లారిటీ కూడా తీసుకోబోతున్నారు కావచ్చు. ఓకే, కెరియర్ పరంగా అయితే మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సో కొంతమంది జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమంది ఆన్లైన్ ప్రకారం కూడా జాబ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి జాబ్ ఎవరైనా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుందండి. అటు సైడ్ కూడా మీరు ప్రయత్నించవచ్చు. అండ్ కెరియర్ పరంగా మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బిజినెస్ చేద్దామా, జాబ్ చేద్దామా అన్నట్టుగా ఒక కన్ఫ్యూజ్ ఎనర్జీలో ఉంటారనమాట ఈ మంత్లో మీరు. ఓకే, కొంతమంది బిజినెస్ చేసుకుందాము అనే నిర్ణయానికి రాబోతున్నారు. అండ్ కొంతమంది జాబే బెటరు అనుకునే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ జాబ్ అండ్ బిజినెస్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వారికి మీకు ఫస్ట్లో మనీ ఫ్లో అంత ఉండదండి. స్టార్టింగ్లో మనీ ఫ్లో అయితే అంత బాగోదండి. సో కాకపోతే రాను రాను అనేది మీకు చాలా బాగుండబోతుంది అని చెప్పచ్చు. ఓకే, ఏదైనా సరే అండి, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి వెంటనే మనీ ఫ్లో అయితే చాలా బాగా చూపించేది కదా. సో కొద్ది రోజుల తర్వాత అలా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. సో అనవసరంగా టెన్షన్ అయితే పడిపోకండి. మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా కొత్తగా జాబ్ కూడా వచ్చి ఉంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, జాబ్ విషయంలో అంత మీరు అనుకున్నంతగా మీకు మనీ ఫ్లో బాగుండడం లేదు అని బాధపడే ఛాన్స్ ఉందండి మీకు. కానీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు మీ జాబ్ మీరు చేసుకుంటూ పోండి, మీ బిజినెస్ని మీరు రన్ చేసుకుంటూ పోండి. మనీ ఫ్లో అదే తర్వాత బాగుండబోతుంది. ఓకే, ఓకే అండి, మనం యూనివర్స్ గైడెన్స్ చూసేద్దాము ఈ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది. యూనివర్స్ గైడెన్స్
మీకు మీ పర్సన్ది, ఇది మీ పర్సన్ అండి. మీ పర్సన్ యాంగ్జైటీ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి. తనకి ఏదో ఖర్చు కూడా వచ్చి ఉంటుంది. సో ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. బ్లస్మింగ్ అబాండెన్స్ మనీ ఫ్లో చాలా బాగుంది మీ పర్సన్కి. అండ్ మీ ఎనర్జీ ఎలా ఉండబోతుంది అక్టోబర్ మంత్లో? కార్నకోపియా సూపర్. ఇక్కడ మీరు మీ పర్సన్ ఈ మంత్లో కలవబోతున్నారండి. సో ఇద్దరికి చాలా హ్యాపీగా ఉండబోతుంది మనీ పరంగా. అండ్ మీ లైఫ్లోకి కొత్త కొత్త రిలేషన్స్ వస్తాయండి. అది రిలేషన్స్ అంటే వేరేలాగానే అర్థం చేసుకోవద్దు. సో తను మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో మీరు మళ్ళీ కలుసుకునే ఛాన్స్ అయితే ఉందండి ఈ మంత్లో. చాలా మంది ఓకే దూరంగా ఉంటే ఒక న్యూ బిగినింగ్ అయితే అవుతుంది. అండ్ మీరు చాలా బాధపడతా ఉన్నారండి. మీ మనసులో మీ పర్సన్ గురించి ఆలోచించడం, బాధపడడం లాంటిది అనమాట. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ గురించి మీకు ఏదో నిజమనేది కూడా తెలిసి ఉంటుందండి. ఎలా అంటే ఆ పర్సన్ ఎలాంటి వారు, ఏంటిది, తన మెంటాలిటీ ఏంటిది అన్నట్టుగా అనమాట. ఓకే అలాంటి ఏదో మీరు తెలుసుకొని ఉంటారు. సో ఆ విషయం గురించి ఆలోచించి బాధపడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మీ లైఫ్లో ఒక ఎన్వి అనేది ఉన్నారండి. సో వారి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు. ఓకే వన్ మోర్ కార్డ్ ఇద్దరికి. ఇది మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటా బాధపడడం, లోపల కుమిలిపోవడం లాంటిది అనమాట. మీ పర్సన్ మీ లైఫ్లో యాక్షన్ తీసుకుందాము అని ఆలోచిస్తూ ఉన్నారు, కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు, భయపడతా ఉన్నారు. మీరు మీ పర్సన్ ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారా, మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారా లేదా లైఫ్లో అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉందండి ఈ మంత్లో. ఓకే అండ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూసేద్దాము. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్కి చాలా కోపం అనేది ఎక్కువ ఉంటుందండి. ఆబ్వియస్లీ ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది తనకి కోపము, కానీ చాలా కోపం ఎక్కువ, ఎవరిని పట్టించుకోరు. మీరేమో తన కోసం ప్రాణం ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఈ పర్సన్ అసలు పట్టించుకోరు అనమాట. తన పక్కన బాంబు వేసినా నా మీద పడలేదు కదా, పక్కనే కదా పడ్డది అనే టైప్లో ఉంటారండి మీ పర్సన్. ఓకే మీకైతే పాస్ట్లో ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు కదా, ఇంకా మీకు కర్మ అనేది స్టార్ట్ అయిందనమాట. అక్కడ మీకు న్యూ బిగినింగ్ అయిందండి మీ పర్సన్తో, అదే చూపిస్తుంది. ప్రజెంట్లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను మీ పరంగా చాలా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు, మీరే మీ పర్సన్ని అసలు పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీ పర్సన్ కొంతమంది మ్యారేజ్ అయిన వారైతే మీ మధ్య కోర్ట్ కేసెస్ లాంటివి ఏదైనా ఉంటే అండి, డివోర్స్ గురించి ఏమైనా చూస్తూ ఉంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి డివోర్స్ అయితే కావాలి అని చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఓకే అండ్ కొంతమంది ఏమో అండ్ మీరు ఎలా ఉన్నారు ప్రజెంట్లో అంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం, ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందా లేదా అన్నట్టుగా ఆలోచించుకుంటా మీరు కూర్చున్నారండి. అండ్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే మీ పర్సన్ మీ గురించి 24/7 ఆలోచించడం, తన దగ్గర మీ ఫోటో కానీ మెసేజెస్ కానీ ఏదైనా ఉంటే వాటిని చూసుకుని మీరు చాలా గుర్తుకు వస్తారు ఫ్యూచర్లో ఈ పర్సన్కి అని చెప్పొచ్చండి. మీకు కాల్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి, ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చూసేద్దాము. మేషరాశి వారు కింగ్ లాగా ఉంటారండి, ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారు. అండ్ వృషభ రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మిథున రాశి వారు ఒక క్వీన్ లాగా ఉంటారండి, అందరినీ శాసిస్తూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు 24/7 మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ బాధపడతా ఉన్నారు, స్టక్ అయిపోయారు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. మీ రాశి పర్సనే మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కన్యా రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి. అండ్ కొంతమంది కెరియర్ పరంగా కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేసేది కూడా ఉందండి. ఓకే అండ్ తులారాశి వారు ద చారియట్, మీరు కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీరు హీల్ అవుతున్నారు. రాశి వారు ద సన్, ధనుసు రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మకర రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి.
చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ కుంభరాశి వారు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి, మీకు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీనరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి ఈ మంత్కి సంబంధించి అనుకుంటే 9505752242 నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎవరైనా నిన్నటి వీడియో కూడా చూడలేదు అనుకుంటే ప్లీజ్ మీరు వెళ్ళి నిన్నటి వీడియో చూడండి. సో దాంట్లో మీకోసం చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది. ఓకే, బాయ్ బాయ్.